శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధాపివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశైలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎంతో విశేషమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మన అందరికీ కూడా ఎంతో ప్రాచుర్యంగా సనాతన హైందవ ధర్మంలో ఎన్నో యుగాల నుంచి మనం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినం విశేషం ఏమిటి మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఉపవాసం చేస్తూ ఉంటాం, జాగారం చేస్తూ ఉంటాం. అసలు ఈ మహాశివరాత్రి దీక్షని, ఉపవాసాన్ని, జాగారాన్ని ఎందుకు చెయ్యాలి, అసలు ఎప్పుడు ప్రారంభించారు, దీనికి ఆ విశిష్టత ఎలా వచ్చిందనేది మనం ఒకసారి తెలుసుకుందాం. శివుణ్ణి మనం వివిధ రూపాలుగా అర్చిస్తూ ఆరాధన చేస్తూ ఉంటాం. అందులో విశేషమైనటువంటి రూపం స్వామివారి యొక్క లింగ రూపము, స్థాణువు అనేటటువంటి దీనికి పేరు. స్వామివారికి మనం నిత్యం ఎన్నో రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. అందులో శుద్ధ గంగ, మన దగ్గర ఉన్నటువంటి నీటినే గంగా స్వరూపకంగా భావన చేస్తూ ఉంటాం. ఎందుకు అంత గంగని మనం శివుడి పైన మనం పోస్తూ ఉంటాము అంటే, గంగనే శిరస్సు పైన ధరించిన వాడు కదా, ఆయనకు మళ్ళీ గంగతో అన్నిసార్లు అభిషేకం చేయటం దేనికయ్యా అంటే, పూర్వము దేవదానవులందరూ కూడా క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉన్నప్పుడు అమృతము కంటే ముందు హాలాహలం అనేటటువంటిది ఒకటి ఉద్భవించినది అక్కడ. ఈ హాలాహలము అంటే విషము. ఈ విషముతో కూడిన అమృతాన్ని అయితే అందరూ స్వీకరిస్తారు, కానీ విషాన్ని స్వీకరించరు కదా. అప్పుడు ఈశ్వరుణ్ణి వెళ్ళి ఆ దేవదానవులందరూ కూడా ప్రార్థన చేస్తారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆ హాలాహలాన్ని మృంగి తన గొంతులో ఉంచుకుంటాడు. అందుకనే ఆయనకి హాలాహల ధారణ చేసినటువంటి నీలకంఠుడు అని ఆయనకి పేరు. ఇక్కడ ఉన్నటువంటి గరళకంఠుడు, నీలకంఠుడు అని ఈశ్వరుడికి పేరు. ఆ హాలాహలాన్ని మృంగినటువంటి ఈశ్వరుడు కాబట్టి గరళకంఠుడు అని, కొంతసేపటికి అది నీలంగా మారి ఉంది కాబట్టి అది నీలకంఠుడు, నీలకంఠేశ్వరుడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ ఉన్నటువంటి ఆ హాలాహలం అంతా కూడా మృంగిన తర్వాత ఈశ్వరుడికి ఎంతో తాపం వస్తూ ఉంటుంది. ఈ తాపాన్ని విడుచుకోవడానికి అక్కడే ఆ దేవదానవులు చేసినటువంటి ఆ క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి చంద్రుణ్ణి శిరస్సు పైన ధరిస్తాడు. అలాగే ఈ తాపం నశింపజేసుకోవడానికి గంగని శిరస్సు పైన ధరింపజేసుకొని ఉంటాడు ఈశ్వరుడు. అందుకనే మనం ఆ హాలాహలము ధరించినటువంటి ఈశ్వరుడికి తాపం పోవడానికి మనం ఆ గంగతో ఈశ్వరుడికి ఎన్నో విశేషముగా అభిషేకాలు మనం చేస్తూ ఉంటాం. ఇలా ఆ హాలాహలాన్ని మృంగిన తర్వాత ఈశ్వరుడు కొంతసేపటికి మూర్ఛిల్లి కింద పడిపోయినారని, ఆ తర్వాత ఈశ్వరుడు మరలా మెలకు వచ్చే వరకు ఈ దేవదానవులందరూ కూడా ఈశ్వరుడి దగ్గర కూర్చొని జాగారం చేశారని చెప్పి మనకి పౌరాణిక గాథ తెలియచేస్తూ ఉన్నది. ఆనాటి కాలం నుంచి కూడా మనం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ప్రతి మాసములు కూడా మాస శివరాత్రి అనేటటువంటి పర్వదినం వస్తూ ఉంటుంది. ఆ మాస శివరాత్రులన్నీ కూడా 11 మాస శివరాత్రుల తర్వాత 12వది వచ్చేది ఈ మాఘ బహుళ చతుర్దశి ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి పర్వదినంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు బ్రాహ్మీ ముఖాలంలో మనం నిద్రలేచి స్నాన సంధ్యానుష్టములు యథాప్రకారంగా నిర్వర్తించుకొని అప్పటి నుంచి తర్వాతి రోజు అంటే మరుసటి రోజు మరలా బ్రాహ్మీ ముహూర్తం అయ్యే వరకు కూడా ఈ ఉపవాస దీక్షని చేస్తూ ఓం నమః శివాయ అనేటటువంటి ప్రణవ పంచాక్షరిని మనం ఉపవాసం ఉన్నాము అంటే కేవలం ఉపవాసం ఉండటమే కాదు, ఈ ఓం నమః శివాయ ప్రణవ పంచాక్షరిని మననాత్రాయతే ఇది మంత్ర అని తెలియజేస్తున్నాం. కాబట్టి మన మనస్సులో ఆ ప్రణవ పంచాక్షరిని ఈ మహాశివరాత్రి పర్వదినాన కొలువు తీర్చుకొని ఎంతవరకు మనకు వీలవుతుందో అంతవరకు కూడా కొన్ని వేల సార్లు ఈ ప్రణవ పంచాక్షరిని జపం చేసినట్లయితే మామూలుగా ప్రణవ పంచాక్షరి వచ్చేటటువంటి ఫలితం కన్నా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తూ ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రణవ పంచాక్షరిని చేయటం వల్ల
పూర్వజన్మల నుండి చేసినటువంటి పాపములన్నీ కూడా నశించి ముందు మనకి చతుర్విధములు అని చెప్పబడ్డాయి. అదేమిటయ్యా అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పాం. ముందు మోక్షం రావాలయ్యా అంటే ముందు ఈ మూడింటిని కూడా మనం ఆచరించాలి. ధర్మబద్ధంగా ఉండాలి, అర్థాన్ని ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి, అలాగే ఈ ధర్మం అర్థంతో కూడినటువంటి కామములను మనం తీర్చుకోవాలి. ఈ ధర్మము, అర్థము, కామము మూడు కూడా తోడయి మనము చేసే ఈశ్వరారాధన మోక్షానికి దారిని చూపించాలి అని చెప్పి ఈ ప్రణవ పంచాక్షరిని ఎప్పుడైతే మనం చేస్తామో ఇది ఇహంలో కాదు పరంలో చక్కగా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. ఎందుకనయ్యా అంటే ఇక్కడి నుంచి ఈ జీవి వెళ్ళిపోయిన తర్వాత మనము అని చెప్పుకునేటటువంటి మన బంధువులు ఎవ్వరూ కూడా మనతో ఉండరు. కాబట్టి మనతో ఎవరైనా ఉన్నాయా అంటే అదే ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి మనం ఇహంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ ప్రణవ పంచాక్షరుని ఎప్పుడైతే ఉపాసిస్తామో ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి నాయనా ఈశ్వర నాకు కష్టం కలిగిందని అనుకోకుండా నిత్యం ఈశ్వరారాధన చేస్తే మనకి కష్టకాలంలో ఈశ్వరుడు మన తోడు ఉంటాడు. మనం పిలవక ముందే ఆయన వచ్చి మన ముందు నుంచొని ఉంటాడు. కాబట్టి ఈ ప్రణవ పంచాక్షరిని ఆ శివరాత్రి రోజు జపం చేయటం వల్ల దేహాంతే కైవల్యం, ఈ దేహం వెళ్ళిపోయిన తర్వాత మనకి కైవల్యం ప్రాప్తించాలంటే ఇహంలో ప్రణవ పంచాక్షరిని బాగా ఉపాసన చేయాలి. కాబట్టి ఆ ఓం నమ శివాయ అనేటువంటి ప్రణవ పంచాక్షరిని మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి జాగారం చేసి స్వామిని ధ్యానించి కీర్తించి అర్చించి ఆ ఓం నమ శివాయ అనేటటువంటి ప్రణవ పంచాక్షరిని చేసుకొని సదా ఆ ఈశ్వరుడి యొక్క మోక్షానికి ఆ మోక్షం మనకి ప్రసాదించాలి అని చెప్పి సదా ఈశ్వరుడిని ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా ఆ ఈశ్వరుడి యొక్క పాదపద్మములో యందు మీ భక్తిని ఉంచి ఈ ప్రణవ పంచాక్షరి నామ మంత్ర జపాన్ని యథావిధిగా జపం చేసుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ జయతు జయతు సనాతన ధర్మం, జయతు జయతు మమ భారతం, సనాతన ధర్మకి జై. అలాగే మహాశివరాత్రి నాడు మనం అన్ని దేవాలయాల్లో చూసుకున్నట్లయితే స్వామివారికి వేదమంత్రాలతో నమక చమక పురుష సూక్త, శ్రీ సూక్త, మన్యు సూక్త, దుర్గా సూక్త, దశశాంతులతో విశేషంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ప్రదక్షిణాదులు చేసి ఆ ఈశ్వరుడి మీద నుంచి జాలువారినటువంటి తీర్థాన్ని ఒక్క చుక్కనైనా సరే ఆ గంగాజలాన్ని మనం స్వీకరించినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ హరిషడ్వర్గాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజమైన ఈశ్వరారాధన ఏదయ్యా అంటే మన దగ్గర ఉన్నటువంటి భవబంధాలన్నింటినీ విడిచిపెట్టి అలాగే మన మనస్సులో మన శరీరంలో కొలువై ఉన్నటువంటి కామమోక్ష వీటన్నిటినీ కూడా హరిషడ్వర్గాలన్నింటినీ కూడా జయించినప్పుడే నిజమైన ఈశ్వరారాధన అని తెలియజేశారు. సాక్షాత్తు కంచి పరమాచార్య స్వామి వారు తెలియజేసినటువంటి ఇది ఎంతో విశేషమైనటువంటి వచనం. వారు చెబుతూ ఉండేవారు, మన శరీరంలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలను ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడే నిజమైనటువంటి ఈశ్వరారాధన మనం చేస్తున్నట్టుగా భావన. ఎందుకనని చెప్తూ ఉంటాం, నా రుద్రో రుద్రమర్చయేతు, నువ్వు రుద్రుడు అయితే తప్ప రుద్రుడిని అర్చన చేసేటటువంటి శక్తి, ఆ సామర్థ్యము, ఆ తత్వము, అలాగే ఆ అర్హత నువ్వు పొందలేవు నాయన. కాబట్టి వేదం చెప్పినటువంటి వచనమే నా రుద్రో రుద్రమర్చయేతు, నువ్వు రుద్రుడు అయితే తప్ప మిగతా దేవతలందరినీ కూడా నువ్వు అర్చన చేయవచ్చును. కానీ రుద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు రుద్రుడైతే కానీ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వాన్ని నీలో నువ్వు కొలువు తీర్చుకుంటే కానీ రుద్రుడిని అర్చన చేసేటటువంటి అర్హత ముందు మనకు కలగదు. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన ఎంతో విశేషంగా ఆ స్వామివారిని రుద్రో రుద్రమర్చయేటటువంటి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వంలో మీరందరూ కూడా నేనే రుద్రుణ్ణి అని భావన చేసి తత్వముద్రగా తత్వప్రకాశకంగా ఆ రుద్రుణ్ణి అర్చన చేసి రుద్రతత్వాన్ని మీరందరూ కూడా మనస్సులో కొలువుంచుకొని రుద్రానుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాము. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర, భోలా శంకర భగవానుకి జై. సానందమానందమనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే.